పాలు తాగితే నువ్వు త్వరగా పెద్దదానివి అయిపోతావు. బాలా పిన్ని చెల్లి పేరేంటి? పేరు పెట్టలేదు. అదేంటి? పాపనే ఉయ్యాల వేసేశారు కదా పిన్ని. ఉయ్యాల వేసేటప్పుడే పేరు పెడతారని నాయనమ్మ చెప్పింది. పాపకి ఫంక్షన్ సరిగ్గా జరగలేదు. అయినా కూడా పిలవడానికి పేరుండాలి కదా. నీకు నచ్చిన పేరు చెప్పి పెడదాం. అలా వద్దులే, మీ పాపే కదా, మీకు బాగా నచ్చిన పేరు పెట్టు పిన్ని. చెప్పు పిన్ని, మీకు ఏ పేరంటే ఇష్టం? అఖిల. అఖిల చాలా మంచి పేరు. నేను పిలవనా ఆ పేరుతో? అఖిల తల్లి. వినపడింది. అఖిలకి వినపడింది పిన్ని. ఫస్ట్ నేనే పిలిచాను. నేను వెళ్ళి అందరితో చెప్తాను. అఖిల, నువ్వు నా అఖిలవి. ఆశా, ఆశా లే, లెమ్మంటే. నువ్వు కిచెన్కి వెళ్ళి భోజనం చేయడానికి హెల్ప్ చేయి. అసలు ఏముంది అక్కడ? ఆశా, నాన్న వెళ్ళి వంట సరుకులు తీసుకొచ్చారు. అమ్మ టైర్డ్ అయి పడుకుంది. నువ్వు వెళ్ళి సాయం చేయి. మీకు అసలు సిగ్గంటూ ఉందా? ఎందుకు? నుంచోటానికి కష్టపడుతూ ఉంటారు. ఎక్కడికో వెళ్ళి భజన చేసుకొని వచ్చి డబ్బు సంపాదించొచ్చి ఇప్పుడు తింటున్నారు. ఆ భోజనం తినడానికి మీకు అసలు సిగ్గంటూ లేదా? అయ్యో ఆశా, ఇక్కడెవరూ ఆయన్ని బలవంత పెట్టలేదు. నాన్న తన ఇష్ట ప్రకారమే తీసుకొచ్చాడు. ఆ మనిషికి ఎలాంటి పని లేకపోయినా ఒక్క పూట భోజనం ఆయన ఇంటికి తీసుకురాగానే నిజానికి ఇంటి పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి. మూడో మనిషి కాదుగా, నాన్నేగా. ఓ, మీకు అలా అంతా అనిపిస్తుందా అండి? ఈ ఇంటి వరండా ముందు ఒక భిక్షగాడిలా కూర్చున్నప్పుడు మీకు నానా అని అనిపించిందా ఎప్పుడైనా? అప్పుడంతా అత్తయ్యతో కలిసి ఆయన్ని అవమానించడం పిచ్చిగా మాట్లాడతారు కదండి మీరు. ఆ మనిషి ఒక పూట భోజనం తీసుకురాగానే ఇప్పుడు వెంటనే నానైపోయారా? మీకు అసలు కృతజ్ఞత అనేదే ఉందా? నువ్వు ఆకలితో ఉన్నావనే అన్నాను. ఓ, ఆ రెస్పాన్సిబిలిటీ మీకుండాలండి, మావేకి కాదు. బాగున్న ఒక భర్త ఇంట్లోనే కూర్చుంటే కానీ మీరు నాన్న తెచ్చే భోజనాన్ని తినాలంటున్నారు. అలాంటి భోజనం తింటే కడుపు నిండుతుందా? మీకు కావాలంటే అది కడుపు నిండుతుందేమో, కానీ నాకు కాదు. దానికంటే మంచిది పస్తులుండొచ్చు. అది నాకివ్వు, నేను వడ్డిస్తాను. దివ్య, నువ్వు కూర్చో. మనం కలిసి తిందాం అత్తయ్య. నేను కొంచెం గంజి తాగుతాను, నువ్వు కూర్చో. పాప తినలేదా జయ? తను నిద్రపోయింది. రమ్మంటే రావటం లేదు. నిద్రపోనేలే. ఇక్కడ తినే ఏర్పాట్లు మొదలెట్టేశారా? అవును, ఇక్కడ ఒక మనిషి కనిపించట్లేదు. బాలా ఎక్కడా? తను ఎక్కడుంది? కిచెన్లో ఉంది. ఎక్కడుంది? ఎవరిని అడిగి తను కిచెన్కి వెళ్ళింది? తనని ఇప్పుడే పని తీసుకోవడం మొదలెట్టేశారా? ఇప్పుడు కొద్ది కొద్దిగా పని చేయొచ్చు. అదంతా నిర్ణయించడానికి నువ్వెవరు? మేమెవరం కాదు, నీకు చేసి పెట్టడానికి బాల వంటింట్లో ఉంది. అలా అంతా తనేం చెయ్యొద్దు. చాలా వండుతుందో, వారుస్తుందో, తింటుందో తినదో అదంతా తానిష్టం. మీరిద్దరూ కలిసి నిర్ణయించుకోండి. మేము ఇక్కడ ప్రశాంతంగా భోంచేయాలి. నిన్నెవరే కిచెన్కి వెళ్ళి వండమని చెప్పారు? మీరే కదండి చెప్పారు ఇక కిచెన్కి వెళ్ళి పని చేయని. కిచెన్కి వెళ్ళి వండడం అంటే టీ కాఫీ వేయడం లాంటిది కాదే. మీకు కావాల్సింది బాల వండుతుంది అని అనుకుంటే చాలు. అలా అంతా నువ్వే అనుకోవద్దు. నేను తినడానికి మీరు ఎవ్వరూ వండలేకపోయారంటే ఇక్కడ ఏ ఒక్కడో తినద్దు. ఇక ముందు నాకు బాలాకి, ఆ తర్వాత మీరందరూ తింటే సరిపోతుంది, ఓకేనా? ఇంకా అదే ఈ ఇంట్లో పాటించాలి. లేదంటే నా ఏ ఒక్కడో ఇంట్లో తినేవను. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత నేను వస్తాను. అప్పుడు ఏ ఒక్కడు ఈ టేబుల్లో ఉండకూడదు. అలాగే మా భోజనం టేబుల్లో ఉండాలి. అర్థమైందా?
బాలా నువ్వు అతను చేసేవన్నీ చూస్తూ సంతోషపడుతున్నావా? సంవత్సరంన్నర నుంచి నేను రోజు ఇది అనుభవిస్తున్నాను. మీ చిన్నల్లుడు స్వభావం ఏమిటనేది మీరు కూడా తెలుసుకోండి. వాణ్ణి ఇంట్లో నుంచి తరిమైపోతే ఇక ఈ ఇంట్లో ప్రశాంతతే ఉండదు. వెళ్ళొస్తాను. ఇదిగోండి ఫోన్. ఆర్కే వెళ్ళకండి, నేను వస్తాను. నువ్వెక్కడికి చెమ్మేలి? నేను అర్జెంటుగా పాప కొన్ని వస్తువులన్నీ కొనాలి. నువ్వు ఆ లిస్టు ఆర్కే చేతికివ్వు, కొనుక్కొస్తారు. అక్కర్లేదు, నన్ను టౌన్లో వదిలితే చాలు. నువ్వెక్కడికి చెమ్మేలి? కొంచెం పర్చేస్ చేయాలి. నువ్వు పర్చేజ్ చేయడానికి వెళ్తే నీ బిడ్డని ఎవరు చూస్తారు? ఇక్కడ మీరు ప్రీతి ఉన్నారు కదా, లాలి ఇప్పుడు వచ్చేస్తుంది. నేను 1 అవర్లో వచ్చేస్తాను. తనతో వాదించకండి, తనని రానివ్వండి. ఇక తన తాళానికి డాన్స్ ఆడకండి. నేను చెప్పేది సరిగ్గా విను. ఆర్కే ఇప్పుడు వెళ్ళండి. ఆర్కే నన్ను తీసుకువెళ్ళండి. నువ్వు ఆర్కేతో వెళ్ళకూడదు, తనకి చాలా పనులున్నాయి. ప్రీతి, నన్ను నువ్వు కంట్రోల్ చేయొద్దు. ముందే నేను నిన్ను కంట్రోల్ చేస్తుండాలి. అది నా మిస్టేకే. ఇక మీదట ఆ తప్పు నేను చెయ్యను. నేను ఆర్కేతో వెళ్తాను. రండి ఆర్కే వెళ్దాం. నేను నిన్ను వెళ్ళకూడదని చెప్తున్నానా? ప్రీతి, నేనేదో తెలియక. హే, పర్వాలేదు, నేను తొందరగా వచ్చేస్తాను. బంగారం, నీకు డ్రెస్ వేద్దామా? ఏం కావాలి? డ్రెస్ వేసుకుని అందంగా ఉండాలి. నేను చెప్పాను కదా, హై రేంజ్ లో కంపెనీ ఫ్యాక్టరీ మొదలెట్టే విషయాన్ని నేనే చూసుకోవాలని. నేను రావడానికి భారం పడుతుంది. వెళ్ళడానికి ముందు కొన్ని విషయాలు ఇంట్లో నేర్పించాల్సి ఉంది. నువ్వు నాతో రా. పదా, రావే. అరే, పాప ఒంటరిగా ఉంది. ఏంటి, అది లేచి పారిపోతుందా? ఇంకెక్కడికే వెళ్ళిపోదు, పద. నేను మీతో ఒక విషయం చెప్పాలి, మీరందరూ వినాలి. రండి, త్వరగా రండి. రారా. నేను మీతోనే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఒక్క వారానికి ఇంట్లో ఉండను. బాల పూర్తి బాధ్యతని మీకే వదిలేసి వెళ్తున్నాను. నా కూతురి బాధ్యత నేను నీకు అప్పగించాను. దాన్ని తిరిగి తీసుకోవడం కుదరదు. ఓ, అంతటితో తండ్రి రోల్ని అవగొట్టేశాను కదా. మీరే కత్తెన్ని కన్నారు, బాగా పెంచేసి ఇంకొకటి పెళ్లి చేసేసారు. అంతటితో మీ బాధ్యత అయిపోయినట్టేనా? జరిగిపోయిన విషయాల్ని నువ్వు పదే పదే మాట్లాడుకో. నేను ఎప్పుడూ అక్కడి నుండే మొదలెడతాను. ఇప్పుడు నీ అవసరాలేంటి? నేను కొద్ది రోజులకే కంపెనీ విషయంగా ఇంకో ఊర్లో వెళ్ళి ఉండబోతున్నా. ఆ సమయంలో తెనకి బిడ్డకి ఏ లోటు ఉండకూడదు. నేను లేని సమయంలో నా బాలని ఎవరైనా ఇబ్బంది పెట్టారని నాకు తెలిసిందో అప్పుడు అక్కడి నుండి ఎగురుకుంటూ వచ్చేస్తాను. నేను గనక వచ్చానంటేనా అప్పుడు మీరు ఎలా ఇబ్బంది పడతారో నేను అసలు చెప్పలేను. నువ్వే బాలాని ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి తన బాధ్యత నేను తీసుకోలేను. ఏంటి, మీకు సంతోషంలో మాత్రమే దృష్టి? తినే సొంత కూతురని చెప్పడానికి కూడా మీకు ఇబ్బందిగా ఉంది. మీ నాన్నకి ఎలాంటి వాడని ఇప్పుడైనా అర్థమవుతుందా? ఆయన గురించి మీకంటే ముందు నాకు తెలుసు. పాప ఒంటరిగా ఉంది, నేను వెళుతున్నాను. నేను అక్కడికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను. నువ్వు ఫోన్ తీయాలి. ప్రతిరోజు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు చెప్పాలి. ఎందుకు మీరు ఎంత కష్టపడుతున్నారు? బాలని మీరు పనిచేసే చోటుకే తీసుకువెళ్ళొచ్చు కదా. అలా వెళ్ళడం వల్ల నువ్వు అక్కడ ఒంటరిగా కష్టపడనక్కర్లేదు. నేను బాగా కష్టపడడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఎప్పటికీ నేను తీసుకెళ్ళాను. అందుకే మీకు అప్పగిస్తున్నాను. నేను తిరిగి వచ్చేటప్పుడు తన ఆరోగ్యం బాగుండాలి.
ఆకలితో సన్నపడిందనుకోండి అందరికీ అయిపోతుంది. ఆ తర్వాత ఇంక మాటలు ఉండవు, వస్తే చేతలే ఉంటాయి. వెళ్ళొస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తాలి. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పాలి. ఆశా, నువ్వెవరికి ఫోన్ చేశావు? ఎవరికి చేయలేదే. ఇది ఎవరి నంబరు? నాకు తెలీదు. హలో, మీరెవరు? తనెవరు ఆశా? నానా. నువ్వెందుకు మామయ్యకి ఫోన్ చేశావు? నేను ఇక్కడ ఉండలేనండి. ఇంకేం చెప్పడానికి లేదు. నా షార్ని ఇస్తారా ఇవ్వరా అని. ఇవ్వను అని చెప్తే ఎన్ని కష్టాల మధ్యలో నేను ఉండలేనని చెప్పడానికి. అలాంటి ఒక బెదిరింపు మంచిదే, కానీ మీ నాన్న కాబట్టి వెళ్ళి చావే అంటాడు. అవును, ఒకవేళ అలా చెప్తే? సరే, వెళ్ళి చేస్తాను. అలా చచ్చేటట్లయితే ముందే చేస్తుండొచ్చుగా. అన్ని తలుపులు మూసుకున్న తర్వాతే ఇంకోసారి ప్రయత్నిద్దామన్న ఆలోచన వస్తుంది. కానీ నువ్వు నాకు కావాలి. ఎంత ట్రై చేసినా మన ఇక్కడ నుండి తప్పించుకుంటామన్న ఒక ఐడియానే లేదు. ఒక పని లేకపోతే బిజినెస్ ఏదైనా ఒకటి. ఇదిగో ఇప్పుడు ఈ ఇంటిని కూడా పలకొట్టబోతున్నారు. ఇక మన జీవితం నాశనం అవుతుంది. నువ్వు కొంచెం మనసు పెట్టావంటే ఇప్పుడున్న సమస్య నుంచి తప్పించుకోవచ్చు. సిటీలో ఉన్న కంపెనీలోని పార్ట్నర్షిప్ నేను వదిలేస్తాను. ఆ షేర్ దొరికిందంటే రియల్ ఎస్టేట్లోకి మళ్ళీ దిగొచ్చు. ఎంతో మంది టూరిస్టులు వచ్చిపోయే చోటు తెలుసా? ఈ ఇంటిని ఒక హోటల్ సెటప్కి మార్చామంటే టూరిస్టులు కూడా వస్తారు. కాస్తైనా మీరు ఆలోచిస్తున్నారా? వచ్చే వారం ఈ ఇంటిని కూల్ చేస్తారో తెలుసుగా. 2-2.5 లక్షలు ఉన్నాయంటే 5-6 నెలల వరకు జప్తు ఆపొచ్చు. అంతేకాకుండా టూరిస్ట్ బోర్డు కూడా మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేసి ఇచ్చామంటే ఈ ఇల్లు ప్లేసు చూపించి 50 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. మనం అనుకుంటున్నట్టు హోటల్ని స్టార్ట్ చేసామంటే లోన్ కూడా తీర్చేయచ్చు. కానీ దానికంటే ముందు జప్తు చేయకుండా చూసుకోవాలి. డబ్బు ఇచ్చినా కూడా మన వైపే ఉంటుందని ఏంటి నిశ్చయం? అటువంటి ఒక అగ్రిమెంట్ ఉంటేనే మనం డబ్బులు ఇస్తాం. మీరు చెప్పినట్టంతా జరుగుతుందంటే నేను డబ్బులు ఇస్తాను. నువ్వా? ఎక్కడి నుంచి? నేను ఇంట్లో నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన 15 సవరాల నగలున్నాయి, అమ్మేద్దాము. ఓ వసే ద్రోహి, నువ్వు ఆ నగలు గనక ముందే ఇచ్చేస్తుంటే మనం ఈ పాటికి బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళం కదా. అయితే ఇది కూడా అయిపోయి ఉంటుంది. ఉన్న నగలతో కొన్ని రోజులు మన సంతోషంగా ఉందా? అలా అయితే దాన్ని నమ్మేసి వచ్చిన డబ్బుల్ని అమ్మకు చూపించి మీ నాన్న నన్ను బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇచ్చాడని చెప్దాం. ఒకేసారి మనం బ్యాంకులో కట్టేశామనుకో మనకు విలువ ఇవ్వరు. అదంతా మీరు ఎలా చెప్పాలో చెప్పుకోండి, కానీ మనకే చివరిగా మంచిది జరగాలి. అది నేను చూసుకుంటాను. నువ్వు బంగారాన్ని వెంటనే ప్యాక్ చేయి. రేపే అమ్మి దాన్ని మనం డబ్బు చేసుకుందాం. ఓకే? ఇంకా ఎలాంటి ఇన్కమ్ లేదని గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసం నేను చేసే త్యాగం అండి. అది నాకు తెలుసు ఆశ. ఇక ఈ ఇల్లు మన కస్టడీలో ఉంటుంది. ఇక ఈ ఇల్లు నువ్వే పరిపాలిస్తావు. నిజంగా ప్రామిస్. హలో శారదా, నేను మహేశ్వరిని. ఇక్కడ సూరజ్ ఉన్నాడా? బయటికి వెళ్ళారు. ఏంటో చెప్పండి వదిన గారు.
ఒకవేళ ఏదైనా అర్జెంట్ అయిన విషయం అయితే ప్రీతి దగ్గర ఆయన ఫోన్ నెంబర్ ఉంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి వదిన గారు, ఏదైనా సమస్య వచ్చిందా? విషయం చేయదాటిపోయేలాగుంది. వీలైనంత త్వరగా సూరజ్ని తీసుకుని రండి. ఇక మీదట చెమ్మేలిని ఇక్కడ ఉంచుకోవడం అంత మంచిది కాదు. మీరు త్వరగా వచ్చి తనను తీసుకువెళ్ళండి. నేను వెంటనే సూరజ్ని పిలుస్తాను. వాడు రాగానే మేము అక్కడికి వచ్చేస్తాం. సరే. అత్తయ్య, చమేలి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసేసుకుంది అత్తయ్య. చాలా సార్లు పిలిచాను, డోర్ తెరవట్లేదు. తనేమన్నా అగాయత్యం చేసుకుంటుందా? పాప ఉండడమే నాకు భయంగా ఉంది. నువ్వు వెంటనే లాలీని రమ్మని చెప్పు. తను వచ్చి పిలిస్తే తప్పకుండా తలుపు తెరుస్తుంది. అది కూడా కరెక్టే. సరే, ఇక్కడ నుండే కాల్ చేయి. లాలీ ఫోన్ నెంబర్ నా మొబైల్లో ఉంది, నేను కాల్ చేస్తాను. మీరు కాస్త చమేలిని పిలవండి, డోర్ తెరవచ్చేమో. సరే. చెమేలి, మా చెమేలి, తలుపు తెరువు తల్లి. మా చెమేలి, తలుపు తెరువు. భగవంతుడా, నేను ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను తల్లి. తలుపు తెరువమ్మా. అయ్యో, ఏంటి ఇలా చేస్తుంది? లాలీ ఫ్యామిలీ కోర్టులో ఉందంట. తనకి 2 గంటలైనా పడుతుందంట. సరే, అంతవరకు వెయిట్ చేద్దాం. చమేలి, కాస్త డోర్ తెరు. చమేలి. ఇంక వేణు నుంచి మనం తప్పించుకోవడం కుదరదనుకుంటున్నాను. బాలా ఏదైనా చెప్పిందా? నేను తనతో మాట్లాడాను. వేణును వదిలి నేను ఎక్కడికి రాను అంటోంది. తన కోసం కాదు, బిడ్డకి తండ్రి అనేవాడు ఒకడు ఉండాలన్న ఉద్దేశంతో మాట్లాడుతోంది. దానికి అర్థం బాలాను మనతో తీసుకువెళితే వేణు కూడా మనతో వస్తాడు. నువ్వే కదా అన్నావు, బాలా ఇకపై వాడితో బతకడం కష్టమని. మనం తోడుగా ఉంటే బాలాని వాడు వదిలేస్తాడని. ఇప్పుడేమైంది? వేణు బాలా కలిసి మనల్ని మూర్ఖుల్ని చేస్తున్నారు సుధా. ఇద్దరూ బాగా ఆలోచించే ప్లాన్ చేసి ఇక్కడికొచ్చారు. హరికి మంచి జీతం వచ్చే ఉద్యోగం ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే ఇక్కడికొచ్చి తిష్ట వేద్దాం అనుకుంటున్నారు. కాదండి, బాలకు అలాంటి ఉద్దేశాలుండవు. ఆ దొంగల ముఠాతో కలిసే కదా తను ఇన్నాళ్ళు అక్కడుంది. మనసు మారి ఉంటుంది. లేదంటే నువ్వింత చెప్పినా కూడా మనతో రావడం కుదరదు, వేణుతోనే ఉంటానని తాను ఎందుకంటుంది? తాను మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు అనుమానంగానే ఉంది. ఇప్పుడు అది క్లియర్ అయింది. నిన్న హరికి కాల్ చేశాను. బాల కోసం అడ్జస్ట్ చేసుకోమని ఇంకా ఆయన అంటున్నారు. ఇలాగే ఊరుకుంటే వాడు మన తల మీద కూర్చుంటాడు. ఇదంతా హరికి చెప్తే ఆయనకు అర్థం కావడం లేదు. మనమే కదా ఇక్కడ అనుభవిస్తున్నాం. నీ ఉద్దేశం ఏంటమ్మా, అది చెప్పు. వేణుకు తెలియకుండా మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి. మీరేమంటారు మామయ్య? వేణు లోపల ఉన్నాడని నేను మౌనంగా ఉన్నాను. ఒక ఇల్లు రెడీ అయింది. ఎక్కడికి? ఇక్కడ నుంచి వినాయకుడి గుడికి వెళ్లే దారిలో ఉంది. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి. దేవాలయం వీధి అంటారు. ఇల్లు సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ విషయం మన ముగ్గురికి తెలిస్తే చాలు. జైకి చెప్పద్దు. అయితే బాలా పాప? వేణు కదా తన భర్త, తను చూసుకుంటాళ్లే. ఇక వాళ్ళిద్దరి గురించి ఇంట్లో ఎవరు మాట్లాడకూడదు. శ్రీకుట్టి, ఇలారా. ఏమండి, తను వస్తుంది. బాలా, పసిదాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని మీరు అనుకోకండి. రా. బాలా, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు. నీ నిశ్శబ్దమే వేణు బలం. నువ్వు కాస్త కూర్చో. నీ జీవితంలో వేణుగోపాల్ లేకపోతే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చేస్తుంది. ఆయన రోగాన్ని చూపించి డివోర్స్కి అప్లై చేస్తే వెంటనే డివోర్స్ దొరుకుతుంది. ఆ తర్వాత అతనికి నీ మీద హక్కే ఉండదు కదా. బాలా, ఎంత త్వరగా ఆయనకి దూరం అవుతావో నీకంత మంచిది. నేను ఈ విషయంలో అమ్మకిచ్చిన జవాబే నీకు ఇస్తున్నాను.
నేను బాలాని ఎంతో టార్చర్ పెట్టాను అని వేణుగోపాల్కే అర్థం అవ్వాలి. అప్పుడే నేను ఆయన్ని విడిచిపెడతాను. తప్పుడు నిర్ణయం తీసుకొని ఇంత చిన్న వయసులోనే నీ జీవితాన్ని కోల్పోవాలా? మనం దేని గురించి ఇక మాట్లాడొద్దు. మీరందరూ చెప్పే మాటలు నా భవిష్యత్తు సురక్షితంగా ఉండడానికి కాదు, మీ జీవితాలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండాలనుకుంటున్నారు. ఈ ఆటలో ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఓడిపోవాలనుకోవట్లేదు. బాలా అది